అఖిలపక్ష భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ కిషోర్ బాబు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో పార్లమెంట్లోని అనెక్సీ భవనంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. అఖిలపక్ష భేటీకి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి నేతృత్వం వహించబోతున్నారు. అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తావర్చంద్ గెహ్లాట్ కూడా ఈ భేటీకి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరికీ కూడా పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే అందరికీ సమాచారం పంపించారు. అయితే వాస్తవానికి ఎందుకు ఈ అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నారనేటువంటిది లిఖితపూర్వకంగా పంపించకపోయినప్పటికీ అందరికీ తెలిసిన సమాచారం కాబట్టి అందరికీ కొంతమందికి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరెవరైతే వస్తున్నారనుకుంటున్నారో వారందరికీ కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చర్యలు ఏ విధంగా ఉండాలి, ఇప్పటికీ తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ అఖిలపక్ష భేటీలో నిర్వహించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక రకంగా చెప్పుకోవాలంటే స్వయంగా రాజ్నాథ్ సింగ్ నేరుగా ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లారు. ఆయనతో పాటుగానే సిఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా వెళ్లి ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలగాలు, అక్కడే మోహరించి ఉన్నటువంటి సాయుధ బలగాలందరితోటి కూడా అక్కడ స్థానికంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎన్ఐఏకి సంబంధించిన టీము, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన టీం అంతా కూడా ఆధారాలు సేకరిస్తూ ఉంది. నిన్న సాయంత్రం వరకు తీసుకున్నటువంటి ఆధారాలతోటి ఎన్ఐఏకి సంబంధించిన టీము, అదేవిధంగా స్పెషల్ గార్డ్స్కి సంబంధించిన టీము ఇరువురు కూడా ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తీసుకున్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికి ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. మరికొంతమంది అధికారులు ఈరోజు ఉదయం అక్కడికి చేరుకున్నారు. అక్కడ సేకరించేటువంటి ఆధారాలు అమ్మోనియం నైట్రేట్ ద్వారా తయారు చేసినటువంటి బాంబులను వాడినట్లుగానే ప్రాథమికంగా ఎన్ఐఏ గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు సిఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన జరగటానికి గల ఆస్కారాలు ఏమిటి, అదేవిధంగా ఈ నెల 8వ తేదీనే ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా హెచ్చరించిన మీదట జరగాల్సినటువంటి స్థానికంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, తీసుకున్న తర్వాత కూడా ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగడం అనేది చాలా అమానవీయమైనటువంటి విషయంగా సిఆర్పిఎఫ్ అధికారులు కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఒకవైపు ఎన్ఐఏ, మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వీరిద్దరితో పాటుగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించినటువంటి బలగాలు, సిఆర్పిఎఫ్ అంతర్గతంగా మొత్తం 4 బృందాలు తీవ్ర స్థాయిలో దీనిపైన విచారణ జరుపుతున్నాయి. ఏ కోణాల్లో విచారణ జరిపితే ఎటువంటి అంశాలు లభిస్తాయనేటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో భారతదేశానికి ఎవరెవరైతే ముఖ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఆయా దేశాలకు సంబంధించినటువంటి రాయబారులతోటి నిన్న చర్చలు జరపడం జరిగింది. దాదాపు 8 దేశాలకు సంబంధించినటువంటి అధికారులు ఈ చర్చల్లో హాజరయ్యారు. చాలా బలంగా భారతదేశంలో జరిగేటువంటి మారణకాండకు కారణం అన్నీ కూడా పాకిస్తాన్ కేంద్రంగానే జరుగుతున్నాయి, పాకిస్తాన్ ప్రేరేపిత కారణంగానే జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే భారతదేశం తనకు అనుకూలమైనటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి దేశంగా ఉండేటువంటి జాబితా నుంచి పాకిస్తాన్ను తొలగించడం జరిగింది. మరోవైపు పాకిస్తాన్ కూడా ఈరోజు ఇచ్చినటువంటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ దాడితోటి తమకు సంబంధం లేదు అని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ భారతదేశం దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. భారత ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ప్రపంచం ముందు ఇప్పటికీ అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, అదేవిధంగా రష్యాలు ఈ దాడిని ఖండించాయి. భారతదేశానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని చెప్పి ఇప్పటికే ప్రకటించాయి. ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా తాము ముందుంటామని, భారతదేశానికి తోడుగా ఉంటామని చెప్పి ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కూడా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో పాకిస్తాన్ను ఏకాకి చేసేందుకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి కేంద్రంగా పాకిస్తాన్ నిలవై ఉందనేటువంటి విషయాన్ని భారతదేశం ఈ సందర్భంలో ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళటానికి సిద్ధమైంది. దౌత్యపరంగా చేయాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగానే సమాచారం అందుతూ ఉంది. మరోవైపు ఇప్పటికే ఇచ్చినటువంటి సమాచారం మేరకు పాకిస్తాన్ ఖండించిన నేపథ్యంలో భారతదేశం అందుకు తగిన ఆధారాలన్నింటి కూడా ప్రపంచం ముందు పెట్టడానికి ప్రధానంగా ఈ దాడికి నేను 2 రోజుల క్రితం కాశ్మీర్లో పుల్వామాలో జరిగినటువంటి దాడికి ఎవరైతే బాధ్యులుగా చెప్పుకున్నారో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ, దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారో మౌలానా మసూద్ అజార్,
అతను పాకిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతూ ఇటువంటి కార్యకలాపాలు నడిపిస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం శోచనీయమనేది ప్రధానంగా దేశం నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలకు ఐఎస్ఐ సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోందనే విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే భారతదేశం ప్రపంచ దేశాల ముందు ఉంచింది. కాబట్టి మరోవైపు అమెరికా కూడా పాకిస్తాన్కి ఒక రకమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇక తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈరోజు దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏమిటి, కాశ్మీర్లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏమిటి, కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పాటుగా స్థానిక యువతను ఒక రకంగా చెప్పుకోవాలంటే వశపరుచుకొని తమ వైపు తిప్పుకొని ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారనేటువంటి విషయాన్ని భారతదేశం ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు పెట్టినటువంటి నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు సలహాలు విపక్షాలు ఇవ్వబోతున్నాయనేది ఈ రోజు జరిగేటువంటి అఖిలపక్ష భేటీలో కీలకంగా మారబోతోంది. ఇకపై పాకిస్తాన్ విషయంలో, జమ్మూ కాశ్మీర్ విషయంలో, కాశ్మీర్ వ్యాలీలో జరిగేటువంటి అన్ని రకాల చర్యలకు ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇకపై సైనిక బలగాలకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో మరింత స్వేచ్ఛ ఏ విధంగా ఇవ్వచ్చు, స్థానిక ప్రభుత్వాలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా మరింత ప్రాణ నష్టం జరగకుండా ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకుంటే బాగుంటుందనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్షం ముందు ఉంచబోతోంది. ఆ తర్వాత అఖిలపక్షం నుంచి తీసుకున్నటువంటి సూచనలు సలహాలతోటి కేంద్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు వెళ్ళబోతున్నట్లుగానే కనిపిస్తోంది. కిషోర్ బాబు.